షర్మిల పెట్టిన పార్టీ, ముఖలో బుట్టి పబ్బలో పోయా. ఇప్పుడు ఆ అమ్మాయి కవిత ఏదో పెడుతుంది, ఆ కేఏ పాలు పెట్టి చాలా అయిపోయింది. జయప్రకాష్ నారాయణ పెట్టాడు. ఏమైనా ఇవన్నీ కూడా ఎక్కడికి పోయినా పిరమిడ్ పార్టీ అన్నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. బేసిక్ ప్రజల్లో ఒక లెక్క ఏంటంటే కరప్షన్ జరగదు రాజకీయాల్లోని ఏ ప్రజలు భావించట్లేదండి. నెంబర్ 1 ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు తింటాడు, తినకపోతే ఎట్ట పంచుతాడు అని కూడా ఉంది ప్రజలకి. కానీ మనల్ని పీడించకుండా తినాలి, తిను, మమ్మల్ని పీడించక, వీలైతే మాకు కూడా పెట్టు. ఇది 3 వర్గాలు ప్రజలు. నెంబర్ 4 బలమైన నాయకుడిని కోరుకుంటున్నారు తప్పించి అనుభవరాహిత్యం బలహీనమైన నాయకుడిని కోరుకోవట్లేదు. రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కాలేదు 3 టర్మ్స్ నుంచి? అంతకుముందు 2 టర్మ్స్లో కూడా తను చేసిన తప్పు ఏంటది? తనకి 2009లో అవకాశం వచ్చినప్పుడు తను అయిపోవచ్చు, 201 సీట్ల దాకా వచ్చినాయి. మన్మోహన్ సింగ్ని చూసి ఓటేలా, సోనియా గాంధీని చూసినా ఓటేశారు, రాహుల్ గాంధీని చూసినా ఓటేశారు. ఆ రోజున ప్రధానమంత్రి తీసుకోవాలి. ఆయన అతిశయానికి పోయి నెక్స్ట్ ఎలక్షన్స్ 280 వచ్చేస్తుందిలే, అప్పుడు మన్మోహన్ సింగ్ని పక్కన పెడతా, ఈలోపు మన్మోహన్ సింగ్ని అవమానిద్దామని ట్రై చేశాడు. జనాలు చాచి కొడితే 3 టర్ములు దిక్కులేదు అతని. 25 ఏళ్ళుగా 21 ఏళ్ళుగా రాజకీయంలో ఉంటూ 22 ఏళ్ళుగా ఇవాళ వరకు ప్రజాదరణ ఎందుకు పొందలేకపోతున్నాడు అతను?